నువ్వు ఏ ప్రాబ్లమ్స్కి అయితే బాధపడుతున్నావో ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ టైం. హలో గాయస్, తమ్నేల్ చూసారు కదా, వీడేంటి పిచ్చోడారా గుడికి ఎందుకు పోవాలని అంటాడు అనే కదా మీ డౌట్. దాని గురించే మాట్లాడుకుందాం. జనరల్గా మీరు గుడికి ఎప్పుడెప్పుడు పోతారు? పండగలకు కానీ, లేదా ఏదైనా కోరికలు కోరుకుందామని, లేదా అట్లా టైం పాస్కి చాలా రోజులు అయిపోక అని పోతుంటారు. మీరు మీ బాధలు చెప్పుకోవడానికి, కోరికలు కోరుకోవడానికి గుడికి పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనసులో అనుకున్నా సరిపోతుంది. మరి ఇంకా దేనికి రా టెంపుల్కి వెళ్ళేది అంటారా? అక్కడికే వస్తున్నా. చాలా మంది వాళ్ళ లైఫ్లో టెన్షన్స్, బాధలు ఎక్కువైనప్పుడు ఎక్కువ తాగుడుకు అలవాటు అవుతారు. తాగుడుకు అలవాటు అయ్యి ఇటు ఆ పైసలు పోగొట్టుకుంటారు, ఇటు హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు అంతా. కానీ అలాంటి టైంలో అది కాదు చేయాల్సింది. మీరు ఎక్కువ డైలీ ఒక 1 అవర్ టెంపుల్కి వెళ్ళి ఒక మూల కూర్చొని ఏదో యోగా అంటారుగా, ఆ యోగా చేయండి. ఈ లైఫ్ని మొత్తం మీ రిలేషన్స్ని అన్నీ మర్చిపోయి యోగా చేయండి. ఆ 1 అవర్ తీసుకుంటారా, 2 అవర్ తీసుకున్నది మీ ఇష్టం. తీసుకుని యోగా చేయండి. ఎందుకు మళ్ళీ తర్వాత కూడా ఇట్లా చేస్తే అప్పులు ఏవి తీరవు, ఏ బాధలు పోవు. కాకపోతే ఒక రిలీఫ్నెస్ వస్తుంది. ఆ గుళ్ళో ఉన్నంతసేపు ఒక 1000 వోల్ట్ బల్బ్ ఎలా వెళుతుందో అట్లా అంత ఎనర్జీ ఉంటుంది మన బాడీలో. అందుకోసం మీరు అనొచ్చు, ఇట్లా చేస్తే నా కష్టాలు బాధలు పోతాయా అని. బాధలు కష్టాలు పోవు, బట్ వాటిని తట్టుకునే అంత శక్తి వస్తుంది. ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది నీ బాడీలో వాటిని తట్టుకునే శక్తి. ఆ ప్రాబ్లమ్స్కి నువ్వు ఏ ప్రాబ్లమ్స్కి అయితే బాధపడుతున్నావో ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఆ టైంలో. అర్థమవుతుందా? ఎవరితో చెప్పుకున్నా తీరవు, కాకపోతే నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నిజంగా బాధలుండి టెన్షన్స్ ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళకుండా వైన్స్లోకి వెళ్తారు. అది బాధ. గుడికి వెళ్తే వాళ్ళకు ఒక సొల్యూషన్ దొరుకుతుందని. గుడికి అందరం వెళ్ళాలి. మనం గుడికి వెళ్తేనే అక్కడ ఉండే వాళ్ళ చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళు మన మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళ కోసమైనా వెళ్ళాలి. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.